తమిళనాడు సార్, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది సార్. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికింకా ఇంకా పెరుగుతూ ఉందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మ క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బాగానే? తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటంటే నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చిన వరకు 150 అవుతుంది సార్. మాకు 100 గంటల వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు లేని టైంలో కానీ కనీసం కడుపున కూర్చోడానికి తెలియదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరే చేస్తారు మా శ్రీనివాసరావు? ఏం చేస్తావు? ఏ పని చేస్తామా? ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా మాకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేని స్థితి అండి. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీ జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇన్ఛార్జీలు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయ వల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు 3 years గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. వీళ్ళందరూ ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించాం 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years ఇస్తున్నారు, మేమందరం బాగుపడుతున్నాం, ఎంతో సంతోషపడ్డారు అందరూ. మా అందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు పడి ఇసుక లేదండి. అంతా పాటు చిరువ్యాపారం చాలా మంది అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు?
పెరుగు తీసుకోండి. పెరుగు కొద్దిగా కొద్దిగా. ఇట్రండి. మీరు ఇటు ఉండండి. ఉండమా ఉండు. ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తా ఉందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి?